ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఇంకా హాస్పిటల్‌లో డాక్టర్ చెప్పారు కదా! యూఏ చేస్తాను 6000 అవుతది అని చెప్పేసి. అక్కడే అన్నారనమాట. 100%లో 99% కూడా సక్సెస్ అవ్వదు. ఏదో 1% అయితే సక్సెస్ అయితది. మిగతా అంతా కూడా ఫెయిల్యూరే వస్తది అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ మాట అన్న తర్వాత ఇంకా 6000 కూడా వేస్టే అనిపించింది నాకైతేని. నాకైతే కన్ఫర్మ్ అవ్వదు అనిపించేసింది. ఇంకా ఇంటికెళ్ళి మాట్లాడుకొని అప్పుడు చెప్తామని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నా, దేవుడు ఎప్పుడిస్తే అప్పటికే తప్ప ఇవన్నీ వద్దు అని చెప్పేసి అన్నాను. అంటే ఇంకా మా ఇంట్లో కూడా ఒక 2, 3 సార్లు అడిగి ఇంక వద్దనుకున్నాము. హాస్పిటల్ నుంచి కాల్ కూడా వచ్చింది. ఏంటి వస్తున్నారా అని చెప్పేసి. మేమైతే రావట్లేదు. ఇంకేమీ రిప్లై ఇవ్వలేదనమాట వాళ్ళకి. రావట్లేదని చెప్పేసాము. ఇంక వాళ్ళు కూడా ఇంక మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇంక ఆ తర్వాత అయితే ఇంకో హాస్పిటల్‌కి వెళ్ళాము. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ సిరీస్‌ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్‌కి నా ప్రెగ్నెన్సీ ఎలా సక్సెస్ అయిందో లాస్ట్‌లో అయితే చెప్తాను. సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు. కానీ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. నేను ఇంకా వేరే హాస్పిటల్స్‌లో కూడా చూపించుకున్నాను. ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేశాను. లాస్ట్‌కి ఎలా సక్సెస్ అయిందన్నది అయితే చెప్తాను. ఇన్ని చేసిన తర్వాత అది చాలా సింపుల్‌గా అయితే నా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది. అదే నెక్స్ట్ వీడియోలో